దూషించిన తర్వాత 4 పాటలు పాడుకుంటారు, వెళ్ళిపోతారు అనేటటువంటి ఆలోచన మన ముందు నడుస్తున్నటువంటి కొంతమంది కొన్ని సంఘాల విధి విధానాల వల్ల సమాజంలో ఒక రకమైనటువంటి చిన్న అభిప్రాయం ఏర్పడింది. కనుక కొన్ని కొత్త ప్రాంతాలలో మనకి అనుమతి అన్నది దొరకడం లేదు, కొంతమంది చేసినటువంటి కొన్ని తప్పుడు పనుల వల్ల. కానీ అన్ని సంఘాల కార్యక్రమాలు ఒక విధంగా ఉండో, మీరు ఇప్పటి వరకు విన్నారు ఎన్నో అమూల్యమైనటువంటి మాటలు. దానికి కొనసాగింపుగా నేను కొన్ని మాటలు వింటాను. ఒక 40-45 నిమిషాల్లో మనం ముగించేసుకుందాం. కాబట్టి శ్రద్ధ కలిగి మనందరం కూడా విన్నట్లయితే ఈ రాత్రి కూడిక దేవుడు మనందరి హృదయాల్లో ఆశీర్వాదకరంగా ముగిస్తాడు అని నేను విశ్వసిస్తూ దేవుని సహాయాన్ని అర్థిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానంలోనికి వెళ్దాం. దయతో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. సకలాశీర్వాదాలకు కారకుడా, సర్వోన్నతుడా, సకల లోకాలకు సృష్టికర్త, సర్వ సృష్టికి ఆధారభూతుడా, మా ఆశ్రయ దుర్గము, మా అతిశయము, మా అవసరమునైనా మా ప్రియ పరలోకపు తండ్రి, మరలా ఈ ఉన్నతమైనటువంటి సమయాన్ని మీ దాసులు జాన్ వెస్లీ ద్వారా తన కుటుంబం ద్వారా పరిశుద్ధమైన మీ వాక్కులు వినుటకు తండ్రి మాకు ప్రసాదించిన రీతిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రేమ కలిగిన మా తండ్రి, వచ్చినటువంటి మేము ఇదిగోనైనా ఈ సమయం యొక్క విలువను గుర్తించి మాట్లాడుచున్నది కేవలం మీరే అని మా హృదయాలలో తండ్రి ఆ మాటలను తండ్రి ఏలికలుగా భద్రం చేసుకునే శక్తి సామర్థ్యం మా అందరికీ కూడా ప్రసాదించమని, మీ ఆత్మ సహాయము తండ్రి మా అందరికీ సమృద్ధిగా అనుగ్రహింపచేయమని, ఈ సమయం మా యందు నివసింపచేయమని తండ్రి. ఎవరైతే ప్రత్యక్షంగా వింటున్నారో, మరెవరైతే పరోక్షంగా వింటున్నారో తండ్రి, వారందరి హృదయాలలో తండ్రి ఈ మాటలు నాయన ఆశీర్వాదకరంగా వారి జీవితాలను మార్చాలి అని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నటువంటి ఒక మాటను ధ్యానం చేద్దాం ఈ రాత్రి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ సహాయంతో 8వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట దయతో ప్రతి ఒక్కరు కూడా తీయండి, చదువుకుందాం. మీరు ఒక్కరు చదవండి, అందరూ చూడండి. ఇక్కడ నా దగ్గర ఉన్న వారు చదువుతారు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. సంఘానికి చెప్తున్నాడు ఆయన. సంఘం ఎలాంటి స్థితిలో ఉండాలట? యేసుక్రీస్తు వారి కృపను ఎరిగేటటువంటి స్థితిలో సంఘం ఉండాలి. అందుకే ఎరుగుదురు గదా క్వశ్చన్ మార్క్ పెట్టాడు అక్కడ. సంఘం ఎలా ఉండాలట? యేసుక్రీస్తు వారి కృపను ఎరుగుదురు గదా, తెలుసుకోవాలి. ఆ కృప మనకు అర్థం కాకపోతే లోకంలో ఉన్నోడికి సంఘములో ఉన్నోడికి తేడా ఉండదు. అదే చెప్తాను. చివరికి వచ్చేసరికి ఆ కృప అర్థం కాని వారు ఎంత ఆత్మీయ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారో చూద్దాం. ఆ కృప ఏంటి అన్నది మాట్లాడుతూ కంటిన్యూషన్ చేస్తున్నాడు. చూద్దాం ఏమని మాట్లాడుతున్నాడు. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలి అని మీ నిమిత్తము యేసుక్రీస్తు వారు ఏమైపోయాడట? దరిద్రుడాయను. చాలా లోతుగా మనం ఆలోచించాలి. చదువుకున్నటువంటి ఈ సెంటెన్స్లో, ఈ వచనంలో 3 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. నెంబర్ 1, యేసుక్రీస్తు వారు ఎవరట? ధనవంతుడు. ఎవరు యేసుక్రీస్తు వారు? ధనవంతుడైన. నెంబర్ 2, ఆయన దరిద్రుడైపోయాడట. తను దరిద్రాన్ని అనుభవించాడు. నెంబర్ 3, ఎవరి కొరకు ఆయన దరిద్రాన్ని అనుభవించాడనంటే మీ నిమిత్తము. 3 విషయాలు ఈ వచనంలో మనకు కనబడుతున్నాయి. ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన ధనవంతుడయ్యుండియు. ఆయనకి ఏం లేదు, గోల్డ్ పెట్టుకునే లాకర్లు లేవు. మనకలా ఆయనకి ఏం లేవు,
పన్ను కట్టుకోవడానికి కనీసం ఆ కాలపు రూపాయి కూడా ఆయన దగ్గర లేదు. అకౌంట్ కానీ, ఒక ఉద్యోగం కానీ, ఒక వ్యాపారం కానీ, లేకపోతే వెనకున్నటువంటి ఆయన శిష్యులు పోనీ వారేమైనా ఐశ్వర్యవంతుల, ధనవంతుల అంటే వారు కూడా పెట్టను కొట్ట పొయ్యిలో పెట్టే బ్యాచే. వారు కూడా ఏ రోజుకి ఆ రోజు ఏం చేసేవారు? వలలు వేసుకునేవారు, వచ్చిన దాన్ని పట్టుకుని వండుకుని జీవనాన్ని కొనసాగించేవారు. ఈయన దగ్గర ధనం లేదు, ఆయన వెంబడించినటువంటి శిష్యుల దగ్గర ధనం లేదు. మీరు 4 సువార్తలు మీరు చదవండి, ఏమైనా ఉందా ఆయన దగ్గర? ఏమైనా ఉందా? కానీ ఆయన్ని వెంబడించినటువంటి ఈ పౌలు అనే ఈ భక్తుడి ద్వారా పరిశుద్ధాత్ముడిస్తున్న స్టేట్మెంట్ ఏంటి అని అంటే, ఆయన ధనవంతుడయ్యుండియు. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడట? ధనవంతుడయ్యుండియు. మనం ఆయన జీవితాన్ని చూస్తుంటే ఆయన దగ్గర ఏమి లేదు, చిల్లి గవ్వ కూడా లేదు ఆయన దగ్గర. పోనీ ఈరోజు మనం చూసినట్టుగా దేవుళ్ళు లేదా దేవతలు అనబడిన వారికి కొంత మాగాని, కొంత భూమి ఉన్నట్టుగా, లేకపోతే విస్తారమైనటువంటి కానుకలు వచ్చినట్టుగా ఆ రోజు ఏమైనా ఉందానికి? పోనీ కానుకలు వచ్చేవనుకోండి, కానుకల సంచి కూడా ఎవరికి ఇచ్చాడు? ఆయన దగ్గర పెట్టుకున్నాడా? పోనీ ఎవరికి అప్పగించేశాడు సంచి? యూదాకు అప్పగించేశాడు సంచి కూడా. ఆయన దగ్గర నాది అని చెప్పుకోవటానికి భూ సంబంధంగా ఏమి లేదు ఆయన దగ్గర, నయా పైసా కూడా లేదండి యేసుక్రీస్తు వారి దగ్గర. కానీ పౌలు భక్తుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి అని అంటే, ఆయన ఎవరట? ధనవంతుడయ్యుండియు. ఎలా యేసుక్రీస్తు వారు ధనవంతుడు? ఆయన దగ్గర ఉన్నటువంటి ధనం ఏంటి? వీరు గ్రహించినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటి? దేనిని బట్టి ఈ భక్తుడు ఆయన ధనవంతుడు అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు? ఎవ్వరికీ అర్థం కాలేదు యేసుక్రీస్తు వారి యొక్క ఆ ఐశ్వర్యవంతపు ఆ స్థితి. కానీ ఆయన వెంబడించినటువంటి శిష్యులకు అర్థమైంది. వారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్, ఆయన ధనవంతుడయ్యుండియు. అర్థమైందండి సమాజానికి యేసుక్రీస్తు వారు ధనవంతుడు? అర్థమైందా? ఈ మధ్యకాలంలో ఒక వార్త క్రైస్తవ్యం గురించి, క్రీస్తు గురించి బాగా హల్చల్ చేస్తుంది. ఏంటి ఆ వార్త అంటే, జీసస్ క్రైస్ట్ ఎటువంటి దేవుడట? ఆయన రిచ్ గాడ్ కాదట. ఆయన ఎవరు? పూర్ గాడ్. ఎవరు? జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన రిచ్ కాదు. దేవుడు అంటే ఎలా ఉండాలట? ఇలా ఒళ్ళిరుచుకుని మరీ చెప్తుంది. దేవుడు అంటే ఎలా ఉండాలి? రిచ్గా ఉండాలి. మా దేవుడిని చూడు రిచ్గా ఉంటాడు, మీ దేవుడిని చూడు ఎలా ఉంటాడో పూర్. ఎవరికి అర్థం కాలేదు. అందుకే ఈరోజు ఎవరైతే క్రైస్తవ్యాన్ని తక్కువగా చేస్తూ హేళన చెయ్యాలి అని కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది వీధి వీధ తిరుగుతూ కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారంలో భాగం ఏంటనంటే, మా దేవుడు ఎలా ఉంటాడు? చాలా రిచ్గా ఉంటాడు. ఏంటి ఇంతకీ అక్కడ ఉన్నటువంటి రిచ్నెస్ ఏంటి? బంగారం, వస్త్రాలు, వారు కట్టుకునే పట్టు వస్త్రాలు, వాటన్నిటినీ నెత్తి మీద పెట్టుకునే కిరీటం, వాటన్నిటినీ బట్టి ఏమంటున్నారు? ఎస్, మా దేవుడు రిచ్ గాడ్, మీ దేవుడు పూర్ గాడ్. కానీ సమాజం గుర్తించినటువంటి స్టేట్మెంటు అపోస్తలుడైనటువంటి పౌలు ఇస్తున్నాడు. యేసుక్రీస్తు వారట ధనవంతుడు. రిచ్చా పూరా? ఎవరు యేసుక్రీస్తు వారు? ఆయన ధనవంతుడు. మరి ఆయన ఎవరు? బయట తిరుగుతా రిచ్ గాడ్ కాదని చెప్తున్నాడు. ఈదికి తిరుగుతా అబ్బాయి యేసుక్రీస్తు రిచ్ గాడ్ కాదండి అంటున్నారు. ఆయన ఎవరు? అచ్చుకుక్క. అంతే కదా, అచ్చుకుక్క కూడా తిరిగినట్టుగా వీళ్ళు తిరుగుతూ ఈ మధ్యకాలంలో కనీసపు బైబిల్ మీద అవగాహన లేకుండా, కనీసపు బైబిల్ మీద కనీసం చదివేటటువంటి ఆలోచన లేకుండా ఎవరో రాసినటువంటి ఎంగిలి పుస్తకాలు తెచ్చేసి ఆ యూట్యూబ్లోను ఇంటర్నెట్లోనూ ఉన్న వాటిని దిగుమతి చేసుకుని అమాయకులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఏమని మాట్లాడుతున్నారు? గాడ్ అంటే రిచ్గా ఉండాలి తప్ప గాడ్ అంటే పూర్గా ఉండకూడదు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా రిచ్ గాడ్డే. ఎవరు చెప్తున్నారు? ఆయన యొక్క ప్రత్యక్షతలు అనుభవించి ఆ రోజు ఆయన్ని మహిమదేహంతో కళ్ళారా చూసినటువంటి శిష్యుడిస్తున్నటువంటి స్టేట్మెంట్, జీసస్ క్రైస్ట్ ఈజ్ పూర్ గాడ్, నో పూర్ గాడ్. ఆయన ఎవరు అంటే ఆయన రిచ్ గాడ్, దేవుడు ధనవంతుడు అని మాట్లాడుతున్నాడు. ఏంటి ఆయన దగ్గర ఉన్నటువంటి ధనం? అది మనకు అర్థం కావాలి. ప్రకటన గ్రంథము. ఏంటి ఆయన దగ్గర ఉన్నటువంటి ధనము? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము
17వ వచనం నుండి మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చూడగలిగితే, లవొదికీయ సంఘం గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ లవొదికీయ సంఘం విషయంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే 17వ వచనం నుండి మనం చూస్తే, నీవు దౌర్భాగ్యుడవు. ఆ పదాలు జాగ్రత్తగా వినండి. లవొదికీయ సంఘం గురించి యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక. సంఘానికి ఏం లేదట, వారికి ఈ స్థితిలో ఉన్నాము. ఎలాంటి స్థితిలో ఉన్నారట? దరిద్రులుగా ఉన్నారట సంఘస్థులు. లవొదికీయ సంఘం అప్పటికి నేరస్థాపన చేయడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయట? లవొదికీయ సంఘంలో దరిద్రులుగా ఉన్నారు, దిక్కుమాలిన వారుగా ఉన్నారు. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత చక్కటి పదాలు అవి. దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు. ఇవన్నీ ఒకటి కదా అండి? ఇవన్నీ ఒకటి కదా? దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు. లవొదికీయ సంఘానికి ఆయన ఇస్తున్నాడు, నువ్వు గ్రుడ్డివాడవై ఉండి నీ వెనక ఏం జరుగుతుందో నీకు తెలియక నువ్వేమనుకుంటున్నావు? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. ఆ సంఘంలో లోక సంబంధమైనటువంటి ధనంతో విర్రవీగుతున్నటువంటి విశ్వాసులు చాలామంది కనబడుతున్నారు అక్కడ లవొదికీయ సంఘంలో. వారి ఆలోచన విధానం ఏంటి అని అంటే, నేను నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను కదా, లేకపోతే నాకు నెలకి ఇదిగో నా వ్యాపారం ద్వారా నెలకి నాకు ఇదిగో ఇంత ఆదాయం వస్తుంది కదా, లేకపోతే నాకున్నటువంటి ఒక పాడి వ్యవసాయం ద్వారా నేను ఇంత సంపాదిస్తున్నాను కదా, నేను ధనవంతుడినై ఉన్నాను అని ధనవృద్ధి చేసుకొనుచు. అటువంటి వాడిని యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారు? భూ సంబంధమైనటువంటి ధనంతో ఎవడైతే విర్రవీగుతున్నాడో. జాగ్రత్తగా వినాలి. ఆ సంఘం ఇప్పటికీ కొన్ని సంఘాలు కనబడతాయండి. మీరు చూడండి, పల్లెటూరులో మనకి కనబడవు, కానీ సిటీ కల్చర్లోకి మీరు వెళ్ళి చూస్తే కొన్ని సిటీల్లో, రాజమండ్రిలో కూడా మనకు కనబడతాయి. ఎలాంటి సంఘాలు కనబడతాయి అంటే, కొన్ని సంఘాలు ఉద్యోగస్తుల కొరకే ఉంటాయి. కొన్ని సంఘాలు అక్కడికి ఎవరు వెళ్తారు? సాధారణమైనటువంటి వాళ్ళని అక్కడికి రానివ్వరు. అక్కడికి ఒకవేళ వెళ్ళినా వాడిని ఎవరు పరామర్శించేవాడు కూడా ఉండడు. నువ్వే ఊరు నుంచి వచ్చో, నీ పేరేంట్రా అని అడిగేవాడు కూడా ఉండడు. అక్కడంతా కూడా ఎక్కడ ఎలాంటి పలకరింపులు జరుగుతాయంటే, నువ్వు కారులో దిగితే తప్ప అక్కడ నిన్ను ఎవడో పలకరించడం. ఉన్నాయండి అలాంటి సంఘాలు. నువ్వు కారులో దిగితే తప్ప అక్కడ ఎవడో నిన్ను పలకరించడం. మామూలుగా నువ్వు నడుచుకుంటూ వెళ్ళి నువ్వు అక్కడ ఎంతసేపు కూర్చునే వచ్చేయాలి తప్ప, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చో, ఎక్కడ నుంచి వచ్చో, నీ పరిస్థితి ఏంటి, అసలు నీ సాక్ష్యం ఏంటి అడిగేవాడు ఎవడు కూడా ఉండడు. అదే నువ్వు కారు మీద వెళ్తే నీ దగ్గరికి మాత్రం ఎవరు వస్తారంటే, అయ్యగారు వస్తారు అంగీ వేసుకుని. ఈ రోజుకి మనం చూస్తున్నాం, ధనాపేక్షతో ధన వృద్ధిని చేసుకున్నాను అని అతిశయపడిపోతూ ఈరోజు అనేక సంఘాలు మనకు కూడా కనబడుతున్నాయి. వారి ధనమే వారికి ఎలా ఉంటుంది అని అంటే, వారిని నడిపించేటటువంటి కొలమానంగా మారిపోయిందండి. లవొదికీయ సంఘం కూడా అలాంటి నేరస్థాపన చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. నీవు నీ ముందున్న దానిని ఎరుగక నువ్వు గుడ్డివాడు అయిపోయి నువ్వేం చేసుకున్నావు? నేను ధనవంతుణ్ణి కదా, నేను ధనాన్ని సంపాదించుకుంటున్నాను కదా అని ధన సమృద్ధిని చేసుకొనుచు నువ్వు విర్రవీగుతున్నావు అని మాట్లాడుతున్నాడు. అంటే ధనవంతుడు అంటే యేసుక్రీస్తు వారు దృష్టిలో ఎవరట? లోక సంబంధమైనటువంటి ధనాన్ని కలిగిన వాడు. ఆయన దృష్టిలో ఎవరని మాట్లాడుతున్నాడో? దరిద్రుడు, దిక్కుమాలిన వాడు, ఇంకా దౌర్భాగ్యుడు. సంఘములోకి వచ్చిన తర్వాత కూడా ధనాపేక్ష కలిగి, ఏ ధనాన్ని మనం ఆశ్రయించాలో తెలుసుకోకుండా, ఒకవేళ ఆ నీతి మనకి తెలిసిన క్రీస్తు ద్వారా దానిని పక్కన పెట్టి ఇంకా లోక సంబంధమైనటువంటి జీవితంలో ఎవరైతే ఇంకా ఆవేశాలలోనే ఉండిపోతున్నారో, ఇంకా దాని కొరకే బ్రతుకుతున్నారో, ఇంకా దానినే ఆశ్రయం చేసుకుంటున్నారో, ఇంకా దాని మీదే ఆధారపడుతూ
అదే నాకు అతిశయం అనేటటువంటి భ్రమలో ఎవరైతే బ్రతుకుతున్నారో అటువంటి వారందరినీ బైబిల్ యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి? వాడే నిజమైనటువంటి దరిద్రుడు, వాడే నిజమైనటువంటి దిక్కుమాలిన వాడు, వాడే నిజమైనటువంటి దౌర్భాగ్యుడు అని మాట్లాడుతున్నాడు. అంటే లోక సంబంధమైనటువంటి ధనం మీద ప్రభువును పక్కన పెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి ధనం కలిగి ఉండడం తప్పని బైబిల్ చెప్పట్లేదు. ధనం కలిగి ఉండాలి, కానీ దేవుని కన్నా ఎక్కువగా దేని మీద ఉండకూడదు? ధనం మీద ఉండకూడదు. అందుకే ఎవ్వరును ఇద్దరు యజమానులకి ఎలా ఉండరట? దాసులుగా ఉండరు. ధనాన్ని యజమానిగా చేసుకోవడం తప్పు అంటున్నాడు, ధనాన్ని కలిగి ఉండడం తప్పు అంటలేదు. మనం కోట్లు సంపాదించడం తప్పని చెప్పట్లేదు, కానీ ఆ కోట్ల దగ్గర అదే యజమానిగా పడుతాం చూసారా, అది తప్పని చెప్తున్నాడు. అందుకే ఎవ్వరూ ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండలేరు, ఒకటి సిరి మరొకటి నేను అంటున్నాడు. ఇక్కడ ఈ సంఘపు పరిస్థితి ఏమైంది అని అంటే, లౌదికీయ సంఘంలో వారంతా కూడా ఎలా మారిపోయారు అని అంటే, ధనాపేక్షతో కలిగినటువంటి సంఘముగా అది కనబడుతుంటే దాని మీద నేరాస్థాపన చేస్తే, మీరు ధనవంతులు కాదురా అబ్బాయి, మీరెవరు? దౌర్భాగ్యులు, మీరెవరు? దిక్కుమాలిన వారు, మీరెవరు అని మాట్లాడుతున్నాడండి, దరిద్రులు అని మాట్లాడుతున్నాడండి. సంఘంలో ఎవరైతే ఆ మనస్తత్వం కలిగి ఉందో, అంటే దేవుడు కొలుస్తున్నటువంటి కొలమానం చూడండి. సంఘం కానీ సమాజం కానీ అటువంటి వారిని ఎలా చూస్తుంది? చాలా గౌరవమైనటువంటి స్థానంలో చూస్తుంది. వీళ్ళే రిచ్ పర్సన్స్ అని చూస్తారు. కానీ దేవుడు కొలుస్తున్నటువంటి కొలమానాన్ని తీసుకుంటే ఆయన దృష్టిలో వీళ్ళు ధనవంతుల గొప్పవారంటే కాదట. ఆయన దృష్టిలో ధనవంతులు కాదట, వీరెవరు? దరిద్రులు, అంటే కడుబేదవారు, కడుబేదవారు అన్నమాట ఆయన దృష్టిలో. మనకందరికీ తెలుసు కదండి ఎవరు. మొన్న ఇంచుమించు గడిచిన 5 సంవత్సరాలుగా విజయమాల్య ఎవరు లోక సంబంధంగా? ఆయన మనందరి దృష్టిలో తెలుసా? కింగ్ ఫిషర్ లిక్కర్ అధినేత. ఒకానొక సమయంలో భారతదేశాన్ని ఒక ఊపినటువంటి ధనవంతుల జాబితాలో మొదట ఉండేవాడు, ఊపినటువంటి ధనవంతుల జాబితాలో కదా. ఆయన అందరూ మన దృష్టిలో, విజయమాల్య ఎవరు మన దృష్టిలో? ఆయన ఎవరు? ధనవంతుడు మన దృష్టిలో కదా. కానీ యేసుక్రీస్తు వారు అటువంటి వారి గురించి ఏమని చెప్తున్నాడో తెలుసా? దరిద్రుడు, దిక్కుమాలినవాడు. ఎలాగో అనంటే, ఇంచుమించు బ్యాంకు దగ్గర మనం చూడగలిగితే 1 కాదట 2 కాదట, ఎన్నో బ్యాంకులు మొత్తం మీద సుమారు 9,000 కోట్లకు పైగా శటగోపం పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? లండన్ పారిపోయాడు కదా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? 9,000 కోట్లకు పైగా బ్యాంకులకి పెట్టి లండన్ పారిపోయాడు ఈయన, ఈ ధనవంతుడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ధనవంతుడే అంటున్నారు. ఇలా వీరందరికీ శటగోపం పెట్టి వెళ్ళిపోయినటువంటి ఈ ధనవంతుడు, ఈ టైప్ ఆఫ్ ధనవంతుల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, వాడు లోకపు దృష్టికి ధనవంతుడేమో, కానీ నిజమైనటువంటి దరిద్రుడు ఎవరు అనంటే వాడే నిజమైనటువంటి దరిద్రుడు. లండన్ వెళ్ళిపోయిన తర్వాత ఇక మన భారత ప్రభుత్వం ఏం చేస్తుందండి? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నిజంగానట ఈ లండన్ ప్రభుత్వం అక్కడికి, లండన్ దేశంకి పారిపోయి ఇంచుమించు ఈ బ్యాచ్ అంతా అక్కడికే పారిపోతారట. ఎవరు? లోక సంబంధంగా ధనవంతులైనటువంటి ఈ బ్యాచ్ అంతా ఎక్కడికి పారిపోతారు? లండనే పారిపోతారట. లండన్ ఎందుకు పారిపోతారు అని అంటే, లండన్ ఇటువంటి వారందరికీ ప్రత్యేకమైనటువంటి ఒక ఆసరా, ప్రత్యేకమైనటువంటి కొన్ని సదుపాయాలు ఇస్తుందట లండన్ ప్రభుత్వం వీళ్ళకి. మన ప్రభుత్వం అప్పీలు పెట్టుకుంది, ఇదిగో ఇన్ని 1000 కోట్లకు ఇక్కడ ఐపీ పెట్టేసి మీ దేశం వచ్చేసాడు, మా వాడిని మాకు అప్పగించండి అని అంటే, అక్కడ ఏమని మాట్లాడింది అని అంటే, న్యూస్ వచ్చిందండి. చూసుకున్న తర్వాత ఏంటి, ఇంత భారత ప్రభుత్వానికి, ఇంత భారతదేశానికి ఇంత స్థితి ఉందా అనిపించిందండి. ఏమని మాట్లాడారో తెలుసా లండన్ ప్రభుత్వం? వాళ్ళు ఏమని అన్నారంటే, ఇదిగో మీ దేశానికి పంపుతాను, మీ దేశానికి ఇదిగో ఇది నా తరపున నా క్లయింట్ వస్తే, మీ దేశంలో జైళ్ళు పోలేదు, మీ దేశంలో జైలుకి ఏసీలు, మీ దేశంలో జైలుకి టీవీలు, కాబట్టి నేను పంపనన్నారు. మరలా సుప్రీంకోర్టు కలగజేసుకుని, అబ్బబ్బా అటువంటిది ఏం లేదు, విజయమాల్య కోసం మేము ఏసీ పెడతాం, విజయమాల్య కోసం మేము టీవీ పెడతామని జైలు గదులకు ఏసీలు పెట్టి, టీవీలు పెట్టి, ఇవన్నీ షూట్ చేసి మరలా పంపారు పైకి. ఎంత దరిద్రమో చూడండి. ఒక దొంగగా జరుగుతున్నటువంటి మర్యాద ఇది. ఇవన్నీ షూట్ చేసి మరలా లండన్ పంపారు. లండన్ పంపితే అక్కడి నుంచి వచ్చిన సమాధానం ఏంటి తెలుసా? మీరు నా క్లయింట్ని మానసికంగా ఇబ్బంది పెట్టి చంపేస్తారు, నేను పంపనన్నాడు. ఇంత జరిగిన తర్వాత ఇంకా అక్కడే తిరుగుతున్నాడు దొరలాగా. ఇంచుమించు 5,000 మంది ఉన్నారట ఆ బాపుతే.
ఇప్పుడు ప్రభుత్వం బ్యాంకులన్నీ దివాలా తీసేస్తాయని ప్రభుత్వం ఏమంటుంది, మీరేం కంగారు పడకండి, మీకు మా ప్రాణం అడ్డు అంటుంది. ఇప్పుడు ఈ 1000 కోట్లన్నిటికీ ప్రభుత్వం గనక షూరిటీ ఇచ్చిందనుకోండి, ఆ డబ్బు ఎవరిదే? మనందరిదే అది, అంతే కదా. జిఎస్టీ పేరుతో కొడుతున్నారు కదా. ఇదంతా ఎక్కడికి వెళ్తుంది అంటే, విజయమాల ఎత్తేసినటువంటి 9,000 కోట్లలో ఒకవేళ ప్రభుత్వం గనక పడిపోతే అడ్డు ఏమైపోద్ది? అందులో నా డబ్బు ఉంటుంది, అందులో మీ డబ్బు ఉంటుంది, అందరిదే ఉంటుంది. ఇప్పుడు ఆడు దరిద్రుడా ధనవంతుడా చెప్పండి? ఆయన అదే మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తువాడు. దిక్కుమాలినోడాడు, కానీ పేపర్లు ఏం రాస్తారో భారతదేశపు నెంబర్ 1 ధనవంతుడు అంటారు. కానీ దేవుడు నిజమండి, ఎప్పుడు కూడా ఆయన సత్యమే చెప్తాడు. ఇటువంటి బాపతుగాళ్ళు అంటే ప్రజల యొక్క రక్తాన్నంతటిని పిండుకుని, ఇదిగో వేరే వేరే దేశాలలో వెళ్ళి తలదాచుకుంటూ, ఇక్కడ కూడా అమాయకుల యొక్క రక్తాన్ని పిండుకుని ధనమే దైవంగా బ్రతికేటటువంటి వ్యక్తుల గురించి ఏమైనా మాట్లాడుతున్నాడంటే, నో వాడు ధనవంతుడు కాదు, వాడు అస్సలు ధనవంతుడు కాదు. వాడు ఎవడు అని అంటే, వాడు దరిద్రుడు, వాడు దిక్కుమాలిన వాడు కడు బీదవాడు అని మాట్లాడుతున్నాడు. ధనాన్నే దైవంగా చేసుకుని బ్రతికేటటువంటి వ్యక్తులు దేవుని దృష్టిలో ఎలా కనబడుతున్నారు? మరి ఎవరు నిజమైనటువంటి ధనవంతులు అని అంటే, ఎవరిని దృష్టిలో పెట్టుకుని, ఏ ధనాన్ని దృష్టిలో పెట్టుకుని? యేసుక్రీస్తు వారి గురించి ఇతను రిచ్ గాడ్ అని పౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు అని అంటే, అదే పౌలు యేసుక్రీస్తు వారు కలిగినటువంటి ధనం గురించి మరొక చోట మాట్లాడుతున్నాడు. చూద్దాం. అదే పౌలు గారు యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి ధనం గురించి మరొక చోట మాట్లాడుతున్నాడు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, 19వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, వారు ఎవరు ఇహమందు ధనవంతు 15 నుంచి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. లవొదికీయ సంఘంలో ఉన్నటువంటి ఆ బ్యాచ్, ఆ స్థితిలోకి మీరు వెళ్ళిపోక, ఒకవేళ దేవుడు ఏదైనా ఆశీర్వదించి మీకు ఇచ్చాడా, దానిని బట్టి గర్విష్ఠులు అయిపోకండి రా బాబు. గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక. మీరు ఏదైతే ఈరోజు శాశ్వతం స్టాండర్డ్ అని మీరు అనుకుంటున్నారో అది అస్థిరమైనది. దానికి ఏమి లేదంటే స్థిరత్వము లేదు. అది నీ దగ్గర ఉండదు, లేదా అది నీ దగ్గర ఉన్నా దాని దగ్గర నువ్వు ఉండవు. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును. ఏదన్నమాట? సత్క్రియలు అను ధనము. దీనికి ఒక నోటు కానీ, ఒక ముద్ర కానీ, ఒక రంగు కానీ ఏ ఉండవండి. దీనికి సత్క్రియలు అను ధనము. ఎవడైతే సత్క్రియలు అను ధనము, వాక్య సంబంధమైనటువంటి క్రియలు, ఆజ్ఞలు, బైబిల్ ఏదైతే సృష్టికర్త ఏదైతే చెప్పాడో దానిని శిరసా వహించి బ్రతుకుతాడో వాడు ఏ ధనాన్ని కలిగి ఉన్నాడట? సత్క్రియలు అను ధనము. సమాజానికి ఈ ధనం గురించి తెలియదు. సమాజానికి తెలిసిన ధనం వల్ల ఏంటి? భూములు కొనుక్కునేది, ఇళ్లను కట్టుకునేది, అధికారాన్ని కొని తెచ్చుకునేది, వజ్ర వైడూర్యాలు కొని తెచ్చుకునేది. ఆ ధనం గురించి మాత్రమే సమాజానికి తెలుసు, కానీ సత్క్రియలు అను ధనము గురించి సమాజానికి తెలియదండి. జీసస్ క్రైస్ట్ ఆయన భూమి మీద కలిగి ఉన్నటువంటి ధనం ఏంటి అని అంటే సత్క్రియలు అను ధనము. ఆ విషయంలో ఆయన ఎవరు అని అంటే బిలియనీర్. ఆయన మొదటి 100 కాదు, మొదటి 1,000,000 స్థానాలు ఎవరికి ఇవ్వాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే ఇవ్వాలి మనం. బిలియనీర్లకి ఆయన ఎవరు అని అంటే, ఈ ధనాన్ని కలిగి ఉన్న వారిలో, భూమి మీద బ్రతికినటువంటి ధనవంతులలో మొదటి 1,000,000 స్థానాలు ఎవరికి ఇవ్వాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే ఇవ్వాలి. అందుకే ఈ ధనము ఎవరికి తెలిసింది అని అంటే ఆయన్ని వెంబడించినటువంటి శిష్యులకి తెలిసింది. ఇంకా చూడండి ఏమని మాట్లాడతాడు. ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ధనం గురించి మాట్లాడుతూ లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలిగితే, లోక సంబంధమైన ధనంతో
విర్రవీగుతున్నటువంటి ఒక వెర్రివాడైనటువంటి ధనవంతుని యొక్క ఉపమానాన్ని చెబుతూ లోక సంబంధమైనటువంటి ధనంతో ఉన్నవాడితో మాట్లాడుతున్న మాట 20వ వచనం 12వ అధ్యాయము లోక సువార్త. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని ఆయనతో చెప్పి 21వ వచనంలో, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చునువాడు అలాగుననే ఉండును. ఇదిగో దేవుని ఎడల ధనవంతుడు, దేవుని ఎడల ధనవంతుడు. యేసుక్రీస్తు వారు ఆ విషయంలో రిచ్ గాడ్ అండి. ఆయన ఎవరు? దేవుని ఎడల ధనవంతుడు. ఆయన అది మానవ నేత్రాలకు అది కనపడదు. అందుకే యేసుక్రీస్తు వారు ఎలా కనబడుతున్నాడు? ఆయన రిచ్ గాడ్ కాదు. ఆయన ఏ గాడట? ఆయన కడు బీద దేవుడట. ఆయన దగ్గర ఏమీ లేదట. ఆయన దగ్గర ఏమీ లేదట. అందుకే మా దేవుడి దగ్గర ఉన్నటువంటి బంగారం కానీ, మా దేవుడి దగ్గర ఉన్నట్టు ఆయన అనుభవించినటువంటి ఈ గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి యేసుక్రీస్తు వారి దగ్గర లేదు. గాడ్ అంటే రిచ్గా ఉండాలి అంటున్నారు. మానవ మనోనేత్రాలకు ఆయన కలిగినటువంటి ఆ రిచ్నెస్ అన్నది అర్థం కాలేదు. ఆయన ఎలాంటి ధనవంతుడు అనంటే, భూమి మీద ఆయన తప్ప మరెవ్వరూ కలిగి లేనటువంటి ధనాన్ని ఆయన కలిగినటువంటి కోటీశ్వరుడు ఎవరు అనంటే, మనం నమ్ముకున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరు? మనం నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన భేదవాడు కాదు. ఆయన ఎవరు అనంటే, నీతి అనేటటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి ధనవంతుడు. అప్పుడప్పుడు మనం అంటుంటాం, మన పిల్లల్ని పొగుడుతూ ఏమంటాం? ఇడు బంగారం రా అంటుంటాం. వాస్తవానికి అడేనా బంగారం అండి? బంగారం అని ఎవరిని అంటాం మనం? మన మాట విని మనకి లోబడి మనకి విధేయతగా ఉండే పిల్లల్ని చూపించి ఏమంటాం? బంగారం రాయుడు అంటుంటాం కదా. తాగుబోతుడిని తిరుగుబోతుడిని అంటామా? ఇటు బంగారం రా, ఇటు వజ్రం రా అని అను. అంటే క్యారెక్టర్ కలిగిన మనం దేంతో పోలుస్తున్నాం? మనం విలువైనటువంటి వస్తువులతో పోలుస్తున్నాం. జ్ఞానం కలిగిన వాడిని సామెతల గ్రంథంలో అదే మాట్లాడతారు. జ్ఞానం కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అంటాడు. జ్ఞానం కలిగిన వాడు ఎవరట? ఐశ్వర్యవంతుడట. ఆ విషయంలో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఎవరి దగ్గర గుప్తమై ఉన్నాయి? అసలు బుద్ధికి జ్ఞానానికి తండ్రే ఆయన యేసుక్రీస్తు వారు. ఇక ఆ విషయంలో ఆయన మించినటువంటి రిచ్ గాడ్ ఎవరైనా ఉన్నారంటే రిచ్ గాడ్ ఎవరు లేరుక. ఆ కొలమానం ప్రకారంగా యేసుక్రీస్తు వారి పక్కన మనం పెడితే ఈరోజు ఎవరైతే రిచ్ గాడ్ అని కనబడుతున్నారో, ఈ రిచ్ గాడ్లందరూ కూడా యేసుక్రీస్తు వారి దగ్గర ఎలా కనబడతారంటే, కడు బీదవారిగా కనబడతారండి. అవునా కదా? కడు బీదవారిగానే కనబడతారు వీళ్ళంతా కూడా. క్యారెక్టర్, నీతి అనేటటువంటి క్యారెక్టర్ని ధరించుకున్న యేసుక్రీస్తు వారు దేవుడు అదే కొలమానంతో కొలుస్తున్నాడు. ఎవడైతే జ్ఞానాన్ని కలిగి ఉంటాడో, ఎవడైతే నీతిని కలిగి ఉంటాడో, ఎవడైతే ఆయన రచించినటువంటి ఇదిగో ఈ కొత్త నిబంధన అనేటటువంటి చట్టాన్ని కలిగి బ్రతుకుతాడో, తూచా తప్పకుండా వాడు దేవుని దృష్టికి ఎలాంటోడట? వాడే 24 క్యారెట్స్ గోల్డ్ అట. వాడే రిచ్ పర్సన్ దేవుడి దగ్గర. వాడే రిచ్ పర్సన్ అన్నాడు. అలాంటిది యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. అందుకే విశ్వాస సంబంధమైన వాటిని కొలుస్తూ భక్తులు ప్రయోగించినటువంటి పదాలను మనం చూస్తే, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చూడండి ఎలా కొలుస్తున్నాడు. ఇక్కడ కూడా, నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని దేవుడు ఏం చేశారట? విశ్వాసమందు. వారు ఎవరట? భాగ్యవంతులు. అంటే ఎవరు వారు? రిచ్చా పూరా? రిచ్ వారు. అదే కొలమానం యేసుక్రీస్తు వారి దగ్గర కొలుస్తున్నాడు. చూడండి పౌలు భక్తుడు, ఆయన ధనవంతుడయ్యుండియు. ఆయన విశ్వాసంలో ఆయన ఎవరు? ఆయన ధనవంతుడు. జ్ఞానంలో ఆయన ఎవరు? ఆయన ధనవంతుడు. మంచి పనులు చేయడంలో ఆయన ఎవరు? ఆయన ధనవంతుడు. ఇలాంటి కొలమానాలు క్యారెక్టర్, నీతి అనేటటువంటి క్యారెక్టర్లో యేసుక్రీస్తు వారు ఆయన్ని మించినటువంటి రిచ్ గాడ్ భూమి మీద ఎవ్వరూ లేరు. అసలు ఆయన పక్కన మనం ఊహించడానికే రిచ్ అనేటటువంటి పదానికి సరిపోని వారు వీళ్ళంతా. నిజమైనటువంటి రిచ్ గాడ్ క్యారెక్టర్ విషయంలో ఎవరో తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారండి. ఇప్పుడు పౌలు భక్తుడు అదే మాట్లాడతాడు. ఆయన ధనవంతుడయ్యుండి ఏ ధనాన్ని కలిగి ఉన్నాడు? ఆయన ఏ ధనాన్ని కలిగి ఉన్నాడు? నీతి అనేటటువంటి ధనాన్ని కలిగి ఉన్నాడు. క్యారెక్టర్ అనేటటువంటి ధనాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు 2వ పాటలోకి మనం వద్దాం. 2వ పాటలో ఎలా ఉన్నాడట ఆయన? తన దారిద్ర్యము వలన ఏం చేశాడు? చూచండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఆయన ధనవంతుడయ్యుండియు
మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని. ఇదేంటి మరలా ఎలా మాట్లాడుతున్నాడు? ఆయన ధనవంతుడే నీతి విషయంలో. ఇక ఆయనను మించినటువంటి బిలియనీర్ ఎవరు లేరు. ఆయన ధనవంతుడే, రిచ్ గాడే ఆయన. కానీ తన దారిద్ర్యము వలన అని మాట్లాడుతున్నాడు. ఏంటి మరలా ఇక్కడ చూడండి, మరలా తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలనని. మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. మీ నిమిత్తము తను కూడా దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఏంటి యేసుక్రీస్తు వారు అనుభవించిన, ఐశ్వర్యవంతుడు అనుభవించినటువంటి దారిద్ర్యం ఏంటి? అసలు ఎందుకు ఐశ్వర్యవంతుడికి దారిద్ర్యాన్ని అనుభవించవలసినటువంటి అవసరం వచ్చింది అని అంటే, ఆయన అనుభవించినటువంటి దారిద్ర్యం అది మరేదో కాదు ప్రియమైన దేవుని వర్లరా. ఏంటి ఆ దారిద్ర్యము అని అంటే, మనం చదువుకున్నటువంటి లేఖన భాగము రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చూడగలిగితే, 23వ వచనం నుంచి మనం చూడగలిగితే ఆయన చెప్తున్నాడు చూడండి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ ఇందులో ఆ కులపోడని కానీ, ఆ మతపోడు కానీ, ఆ దేశపోడని కానీ ఎవ్వరూ లేదట. ఏ భేదమును లేదు. భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఏం చేయబడ్డాడట? పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఈరోజు చాలామంది అంటున్నారు, మేమేం పాపం చేసామండి అని అంటున్నారు. పాపపు కొలమానం వారికి తెలియదండి. మేమేం పాపం చేసామండి. పాపం అంటే వీళ్ళ దృష్టిలో ఏంటి అని అంటే, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లో రాసేవే పాపాలు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? పాపం అంటే ఎఫ్ఐఆర్లో పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు రాస్తారు చూసారా, వీడు నరహత్య చేశాడు, వీడు దొంగతనం చేశాడు, వీడు కులాన్ని బట్టి తిట్టాడు, లేకపోతే వీడు పక్కోడిది భూమి ఆక్రమించుకున్నాడు. ఇలాంటివన్నీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసేటటువంటివన్నిటిని కూడా మేము ఏం చేయలేదు కదా, మేము పాపులు కాదు అనుకుంటున్నారు. అంటే పాపపు పరిధి ఎంత అన్నది వారికి అర్థం కాలేదు ఈరోజు. అందుకే సువార్తను ప్రకటిస్తూ మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటున్నారు? పాపులైన మీకు యేసు రక్తం కావాలి తప్ప మాకు యేసు రక్తం వద్దు. వాళ్ళకి అర్థం కాలేదు ఏంటి అని అంటే, పాపము యొక్క పరిధి ఏంటి అన్నది వారికి అర్థం కాలేదు. పక్కన పెడదాం దాని గొడవ. పాపపు పరిధి వారికి అర్థం కాలేదు కనుక వారు అలా మాట్లాడుతున్నారు. కానీ ఏమని మాట్లాడుతుంది లేఖన సత్యం? ఏమని మాట్లాడుతుందని అంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎవరెళ్ళు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడేవారు? ఎవరండి? ఆయన కృప ద్వారా ఉచితముగా క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నవారు ఎవరండి? ఇక్కడ కూర్చున్న మనమే క్రీస్తు యేసునందలి ఉచితముగా విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. 25వ వచనం, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించాడు. ఆయన తన నీతిని కనపరచవలనని, జాగ్రత్తగా వినండి, ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసు. ఎందుకనగా మనం ఆయన యందు, చూడండి, మనము ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను చూడండి, ధనవంతుడై ఉన్న ఆయనను. ఏ విషయంలో ధనవంతుడు? క్యారెక్టర్, నీతి అనేటటువంటి కొలమానంలో ధనవంతుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని ఏం చేశాడట? చూడండి, మన కోసము పాపముగా చేసెను. అంటే దరిద్రులము, దౌర్భాగ్యులము, పాపస్థులమైనటువంటి మన కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమైపోయాడు? దరిద్రుడుగా మారిపోయాడండి. ఆయన ధనవంతుడే, కానీ ఆయన ఎప్పుడైతే శాపగ్రస్తులుగా, ఎప్పుడైతే పాపులుగా ప్రభు అయిన దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడుతున్నామో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన ఏం చేశాడు అని అంటే, మనందరినీ ఆయన యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి ఆ రక్షణ కార్యాన్ని ఎవడైతే విశ్వసించాడో వారిని ఏం చేశాడట? ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. అంటే ఈ పాపి యొక్క శాపం ఎవరి మీద పడింది? నీతిమంతుడైన యేసుక్రీస్తు వారి మీద పడిందండి.
మనందరి యొక్క పాపగ్రస్తులమైన మనందరి యొక్క శాపాలు ఎవరి మీద పడ్డాయి? యేసుక్రీస్తు వారి మీద పడ్డాయి. ఆయన నీతి మనకి ట్రాన్స్ఫర్ అయింది, మన శాపం ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ట్రాన్స్ఫర్ అయింది. ఆయన నీతి ఎప్పుడైతే మనకి ట్రాన్స్ఫర్ అయిందో మనం ఏమైపోయాం? నీతి విషయంలో ఐశ్వర్యవంతులు. ఆయన ధనం, నీతి అనే ఆ ధనం మనకొచ్చింది. దేనిని బట్టి? ఎస్, ఈయన నీతిమంతుడు, పాప క్షమాపణ ఈయనలోనే ఉంది అని ఎవరైతే విశ్వసించి మోకరించి ఆయన ఎదుట ప్రార్థన చేశారో వారందరూ ఏం చేయబడ్డారట? నీతిమంతులుగా తీర్చబడ్డారు. మనం అందరం అదే చేస్తాం. మనం అందరం కూడా పాప క్షమాపణ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తములో పాప క్షమాపణ జరుగుతుంది అని ఈ భూ సంబంధమైనటువంటి మత పద్ధతులన్నీ కూడా పక్కన పెట్టి ఏం చేస్తాం? మనం ఒక్కసారే అర్పింపబడిన నీతిమంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తాన్ని విశ్వసించి ఈయన యందే నాకు పాప క్షమాపణ అన్న సత్యాన్ని గ్రహించాం గనుక మన శాపాలన్నీ కూడా ఎక్కడ పడ్డాయి అనంటే ఆయన మీద పడ్డాయి. ఆయన నీతి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది అనంటే ఐశ్వర్యవంతుడైనటువంటి ఆయన నీతి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది? మనకి ట్రాన్స్ఫర్ అయింది. అదే మాట్లాడుతున్నాడు. ఆయన ధనవంతుడయ్యుండియు తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన ఏమైపోయాడు? దరిద్రుడాయను. అంటే నా శాపం, మీ శాపం, మనందరి యొక్క శాపం, పాపములో ఉన్నటువంటి ఆ దారిద్ర్యం అంతా కూడా ఆయన తన సిలువ మీద ఆయన మోసాడు. ఆయనలో ఉన్నటువంటి నీతిని, దేవుని నీతి మనమగునట్లు ఆయన నీతిని మనకేం చేశాడు అనంటే ట్రాన్స్ఫర్ చేశాడు. ఆయన భూమి మీద సంపాదించుకున్న నీతంతటిని మనకి, సంఘానికి ఏం చేశాడు? ట్రాన్స్ఫర్ చేసేసాడండి. ఎవరైతే ఆ రక్షణ కార్యాన్ని విశ్వసిస్తారో, ఇప్పుడు సృష్టికర్త ముందు ఎవరు సృష్టికర్త ముందు? యేసుక్రీస్తు వారికి లాగే వీరంతా కూడా ఎవరు అనంటే రిచ్ పర్సన్స్ అన్నమాట. ఎవరు? క్రీస్తును నమ్మినటువంటి, పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడినటువంటి విశ్వాసులైనటువంటి సంఘమంతా ఎవరు అనంటే వీళ్ళు దళితులు కాదు, వీళ్ళు అంటరాని వాళ్ళు కాదు. లోకం గొలిచి కొలమానం ఇది. అదంతా మాలోళ్ళ దేవుడండి, వాళ్ళంతా అంటరానోళ్ళు దేవుడండి, మాదుగోళ్ళు దేవుడండి అని అంటున్నారు. అంటే వాళ్ళ దృష్టి అంతా ఎలా ఉంది అంటే భౌతికంగానే కొలుస్తున్నారు. యేసుక్రీస్తు వారు దిక్కుమాలోళ్ళగా కనబడుతున్నాడు, ఫోటోలు చూస్తుంటే సిలువ మీద చేతకానోళ్ళగా కనబడుతున్నాడు. ఈ లోకంలో కూడా వెంబడించే వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు అనగారిన వర్గాలే, వెనకున్నటువంటి వర్గాలే. కాబట్టి యేసుక్రీస్తు వారికి వీళ్ళకే సరిపోయింది, ఈయనకి సరిపోయింది, ఆయనకి సరిపోయింది అంటున్నారు. కానీ నేను దళితుణ్ణి, నేను అంటరాని వాడిని, ఎవడైతే ఇంకా మత పిచ్చి, కుల పిచ్చిలో బ్రతుకుతున్నారో, ఇంకా వాళ్ళు అంటానికి కూడా మన వాళ్ళు కూడా కులపిచ్చులోనే బ్రతుకుతున్నారండి. అటువంటి వారందరికీ కళ్ళు తెరవాలి. ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు ఎప్పుడైతే పాప క్షమాపణ కొరకు మోకరించి ఆ రక్షణ కార్యాన్ని నువ్వు విశ్వసించావో నీ శాపం ఆయన తీసుకున్నాడు, ఆయన నీతిని ఏం చేశాడు? నీకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇప్పుడు ఆయన్ని బట్టి నువ్వేం చేయబడ్డావు? ఐశ్వర్యవంతుడుగా మారిపోయావు. మీ నిమిత్తం, మీరు ధనవంతులుగా ఉండడానికి మీ నిమిత్తం యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డాడు? ఆయన దరిద్రుడుగా మారిపోయాడు. ఆయన దరిద్రుడుగా మారి ఏం చేశాడు? తనకున్న ధనాన్ని, నీతి అనే ధనాన్ని మనకేం చేశాడంటే ట్రాన్స్ఫర్ చేసేసాడంటే. కీర్తన గ్రంథం 49వ అధ్యాయము, కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూడగలిగితే, 49వ అధ్యాయము కీర్తన గ్రంథము 7వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచింపలేడు పాపపు బానిసత్వము నుండి. ఎవ్వడును తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవ్వడు కూడా లేడు. తర్వాత, వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. ప్రాణ విమోచన ఏంటది? ప్రాణ విమోచన ధనము, ప్రాణాన్ని విమోచించేటటువంటి ధనము, ఆత్మను పాపపు ఊబిలో నుండి తప్పించేటటువంటి ఆ ధనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నీతి రక్తము, అమూల్యమైనటువంటి ఆ నీతిమంతుని యొక్క రక్తము అదేం చేసింది అనంటే పాపిగా ఉన్నటువంటి మనందరినీ కూడా అదేం చేసింది? ఆయన తన భుజాల మీద తీసుకున్నాడట. ఆయన నీతిని మనకు అప్పగించేశాడట. ఎంత అదృష్టవంతులు, ఎంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నామండి. ఇలాంటి దేవుణ్ణి నమ్ముకున్నందుకు మనం ఏం చేయబడాలంటే అతిశయించాలి. ఎవరున్నారు చెప్పండి చరిత్రలో?
మీ కళ్ళ చూపు మేరకు మీరు మీ యొక్క కంటి చూపు మేరకు మీరు ఆలోచించండి. మనకు అన్నీ ఇచ్చి దరిద్రులైపోయినటువంటి దేవుళ్ళ జాబితా ఎవరైనా కనబడతారా? మనకు అన్నీ ఇచ్చేసి దరిద్రులైపోయినటువంటి జాబితా భూమి మీద ఎవరైనా కనబడతారా? ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప భూమి మీద మీరు వెతకండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇది యేసుక్రీస్తు వారికి మాత్రమే వర్తించే మాట తప్ప భూమి మీద ఎవరైతే ఇంకా ఆ కొలమానంలో చలామణి అవుతున్నారో వారిలో ఏ ఒక్కరిలోనూ లేనిది ఏంటో తెలుసా? నా నిమిత్తం దరిద్రుడైపోయాడు. నా నిమిత్తం ఎవడుంటాడు చెప్పండి? మన నిమిత్తం దరిద్రులైపోయి ఎవరుంటారు? రక్త సంబంధికులు ఉంటారా? అమ్ముంటుందా? నాన్నుంటాడా? తమ్ముడు ఉంటాడా? తోడళ్ళు ఉంటాడా? బామ్మర్ది ఉంటాడా? ఎవడుంటాడు చెప్పండి? స్నేహితుడు ఉంటాడా? బాగుంటే వచ్చి టీ తాగుతారు, బాగుంటే వచ్చి భోజనం చేస్తారు, అన్నీ బాగుంటే కలిసి సినిమాకి తిరుగుతారేమో తప్ప బాగాలేనప్పుడు ఏ ఒక్కడు కూడా మనల్ని ఏం చేయడు, పలకరించడానికి కూడా రాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు పాపపు దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నిన్ను విమోచించడానికే తన నీతి అనే ఆస్తిని నీకు ఇచ్చేసాడట. నీకు ఇచ్చేసి ఆయన ఏమైపోయాడు? కడు బేదవాడైపోయాడు. ఇది అర్థం కావాలండి మనకి. ఈ కృప మీరు ఎరుగుదురు కదా. 9వ వచనం ప్రారంభం అదే మాట్లాడుతున్నాడు. సంగమా, ఈ కృప మీరు ఎరుగుదురు కదా. ఈ కృప మీరు ఎరిగితే ఆయన ఎలా దరిద్రుడుగా ఉన్నాడో, ఇదిగో సంఘము కొరకు మీరు కూడా ఆ విధంగానే దాతృత్వం కలిగి ఉండండి అని దాతృత్వం గురించి చెప్పే ఆ కాంటెస్ట్లో మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ధనవంతుడు, ఆయన ఇచ్చిన నీతి కన్నా మీరు ఇచ్చేటటువంటి ధనం అదేమన్నా గొప్పదా? ఆయన్ని ఒక్కసారి మీరు తలుసుకోండి అని ఈ 8వ అధ్యాయం అంతా కూడా దాతృత్వం గురించి మాట్లాడుతూ ఎత్తినటువంటి సెంటెన్స్ అండి అది. కనుక మనం అందరం కూడా అతిశయపడాలండి. ఏంటి, ఎలా అతిశయపడాలి? నా దేవుడు ధనవంతుడై ఉండి నా నిమిత్తం ఆయన ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు. ఇప్పుడు నేనేమవ్వను? ఇప్పుడు నేనేమై ఉన్నాను? ధనవంతున్నా దరిద్రున్నా? చెప్పండి. ధనవంతున్నా లేకపోతే అంటరానవుతున్నా? ధనవంతున్నా లేకపోతే లోక సంబంధమైనటువంటి కొలమానం ప్రకారం అంటరానటువంటి ఏదో బ్యాక్వర్డ్ క్యాస్ట్కి చెందిన ఉన్నా? ఎవరిని నేను? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీర్చిదిద్దాడు. ఎలా తీర్చిదిద్దాడు అని అంటే నన్ను ధనవంతుడిగా తీర్చిదిద్దాడు. ఇక కులాల కుమ్ములాటలు కానీ లేకపోతే ఇంకా ఏదో సమాజం నన్ను అంటరాని వాడిగా చూస్తుంది కానీ అబ్బాయి ఇదేం ఉండకూడదు. ఇక్కడ సంఘంలోకి వచ్చిన తర్వాత క్రీస్తు నిన్ను ఏం చేశాడు అని అంటే పరలోకపు వారసత్వానికి నిన్నేం చేసేసాడు? వారసుని చేసేసాడు. ఎస్, నువ్వు కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు? శాశ్వతమైనటువంటి లోకంలోనికి నువ్వు వెళ్ళిపోబోతున్నావు. అంటే శాశ్వతమైన లోకానికి నువ్వెవరో ఇక్కడ భూమి మీద వారసుడువు, వారసురాలవు. మనం భేదవాళ్ళం ఏంటండి? ఇక్కడ రిక్షా తొక్కుకోవచ్చు, ఒకవేళ ఇక్కడ ఏదో కూలి పని చేసుకోవచ్చు, ఒకవేళ ఇక్కడ ఏదో చిన్నది ఎన్నికలేని పనిని మనం చేసుకోవచ్చు. కానీ కన్ను మూస్తే నువ్వెవరవో తెలుసా? అపారమైనటువంటి ఐశ్వర్యానికి నువ్వెవరివి? వారసుడివి. యు ఆర్ రిచ్ పర్సన్ అంటున్నాడు. యు ఆర్ రిచ్ పర్సన్. నువ్వేమీ అంటరాని వాడువు కాదు, నువ్వేమీ తక్కువ వాడివి కాదు, నువ్వెవరు అంటే రిచ్ పర్సన్ అని మాట్లాడుతున్నాడు. ఆ ఘనత, ఆ మహిమ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ద్వారా మనం రిచ్ పర్సన్స్ అయిపోయామట. మనం ఎలా ఉన్నాం క్యారెక్టర్ విషయంలో? ఇప్పుడు రిచ్ పర్సన్స్, దేవుని నీతి అయిపోయాం మనం. ఇక కన్ను మూస్తే అక్కడికి వెళ్ళిపోతాం. అప్పుడు ఈ కృప సంగమా మీరు ఎరగండి అని మాట్లాడుతున్నాడు. చివరిగా నేను ఒక మాటను చూపించి ముగిస్తాను. ఆయన మనల్ని ఏం చేశాడట? ధనవంతుల్ని చేసేసాడు కదా. నమ్ముతున్నారా? ఆయన నన్ను ధనవంతుడిని చేసేసాడని నమ్ముతున్నారా? ఓకే, నేను ఇప్పుడు రిచ్ పర్సన్ కదా. రిచ్ పర్సన్ అయిన నేను రిచ్ పర్సన్గా బ్రతుకుతున్నానా, పూర్ పర్సన్గా బ్రతుకుతున్నానా? మనకు వచ్చినటువంటి పోయే కాలం ఏంటనంటే ఆయన మనకి ధనాన్ని ఇచ్చాడు అన్నదే తెలదు, ధనం దగ్గర అలాగే కాపాడుకోవాలి అన్నది తెలదు. నాన్న 2 ఎకరాలు ఎత్తే 2 4 చేయాలనుకుంటాం. ఇది బాగా అర్థమైంది. నాన్న ₹1 కోటి ఇస్తే దీన్ని 10 కోట్లు చేయాలనుకుంటాం. ఇది బాగా అర్థమైంది ఈ లెక్కలో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ధనవంతుడిగా చేశారు. దేనిని బట్టి? నీ శాప విమోచనం తీసేసి, నీ పాపాన్ని తీసివేసి, ఆయన నీతిని నీకిచ్చి నిన్నేం చేశాడు? ఆయన దరిద్రుడైపోయి నిన్నేం చేశాడు? ధనవంతుడిగా మార్చేశాడు. యు ఆర్ రిచ్ పర్సన్ అంటున్నాడు. నీకు ఒక అతిశయం రావాలి. ఎలా ఉండాలి లోకంలో? నువ్వు కాళ్ళు రెగరేసుకుని రొమ్ము చూపిస్తూ తిరగాలట. నేను రిచ్ పర్సన్. వాళ్ళు ఎలా తిరిగారండి ఆదిమ సంఘం? మేము రిచ్ పర్సన్ అన్నట్టుగానే తిరిగారు వాళ్ళు. దరిద్రులను దిక్కుమాల వాళ్ళ. అందుకే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమన్నా మాట్లాడతాడు? నేను వారికి దరిద్రుడిగా కనబడ్డా నేను వారికి ఏమిచ్చాను? ఐశ్వర్యాన్ని ఇచ్చాను అంటాడు ఆయన కొరింథీయులకు రాస్తూ పత్రికలోనే.
నేను వారికి ఐశ్వర్యాన్ని ఇచ్చాను అంటాడు. మనము మరొకరికి సాయం చేసేటటువంటి గొప్ప ధనవంతులుగా యేసుక్రీస్తు వారు భూమి మీద తీర్చాడండి. కాబట్టి కొద్ది కాలం మనం ఒకవేళ చిన్న చిత్తగా పనులు ఏది చేసుకున్నా ఆ పనుల్లో కన్ను మూసేంత వరకు మనకి ఒకవేళ కష్టం ఉండొచ్చు, కానీ తర్వాత మనం ఎవరు అనంటే అపారమైనటువంటి కోటీశ్వరులు అనమాట. ఎవరు అనంటే ఒక్కొక్కడు ముఖేష్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ, ఇంకా వారెన్ బఫెట్, బిల్ గేట్స్, వీళ్ళ కాదట, వీళ్ళందరికీ ఎవరంటే బాబులు అంటున్నాడు. ఎవరనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు నీతిమంతులు, మీరు ధనవంతులు కాబట్టి మాట్లాడుతున్నాడు. సంగమా, మనల్ని ధనవంతులుగా తీర్చాడు. ఈ దేని విషయంలో? లోక సంబంధమైన వాటి విషయంలో కాదండి. ఈరోజు రిచ్నెస్ అంటే సంఘానికి ఏం అర్థమైందంటే గొప్ప కారు కొనుక్కోవడం రిచ్నెస్ అనుకుంటున్నారు, గొప్ప ఇల్లు కట్టుకోవడం రిచ్నెస్ అనుకుంటున్నారు, గొప్ప ఉద్యోగం సంపాదించడం రిచ్నెస్ అనుకుంటున్నారు, లేకపోతే ఒక పదవిని అలంకరించడం రిచ్నెస్ అనుకుంటున్నారు. ఇవన్నీ రిచ్నెస్ కాదు. అసలైనటువంటి రిచ్నెస్ నీ పాపపు బానిసత్వం పోయింది, ఆయన నీతి నీకు వచ్చింది, ఆ నీతిని బట్టి నువ్వు రిచ్నెస్ కలిగి ఉన్నావు. లోకంలో ఎవరికీ లేదా రిచ్నెస్. ఎవరికి ఉందనంటే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకున్నోడికి ఆ రిచ్నెస్ ఉంది. అది దాన్ని బట్టి నువ్వు అతిశయపడాలి. గొప్ప ఉద్యోగం చేసామా, లేకపోతే గొప్ప వ్యాపారం చేసామా, దేవుడు ఈ రకంగా నన్ను ఆశీర్వదించలేదు, ఈ రకంగా బాధపడతాం మనం. అది కాదు మనం చూడవలసింది. మన రిచ్నెస్ ఏంటి అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు వచ్చినటువంటి నీతే మన రిచ్నెస్, ప్రేమైన దేవుని వల్ల. కాబట్టి ఆయన మనల్ని ధనవంతులుగా తీర్చేశాడు. ధనవంతులుగా తీర్చబడ్డ మనం పేదవారిగా మాత్రం చావకూడదండి. ఎలా చావకూడదు? పేదవారిగా చావకూడదు. మరలా మనం ఎలా ఉండాలి? ఆయన ఇచ్చినటువంటి ధనాన్ని మరలా మనం ఏం చేయాలంటే ఆ ధనాన్ని మనం కాపాడుకోవాలి. ఆ ధనవంతుడు ఆ దివాలా తీసేటటువంటి పరిస్థితికి మనం వెళ్ళకూడదు. అంటే ఆ నీతిని మనం ఏం చేయాలి అనంటే కాపాడుకుంటూ ధనవంతుడుగానే చచ్చిపోవాలి తప్ప పేదవాడిగా చచ్చిపోకూడదండి. ఈరోజు సంఘము చేసేటటువంటి పని ఏంటంటే అదే. నిజంగానండి. రిచ్నెస్ అంటే ఏమనుకుంటారో తెలుసా? పక్కోడితో మాట్లాడకపోవడమే రిచ్నెస్ అనుకుంటారు. మనోళ్ళు కూడా పక్కోడితో మాట్లాడకుండా ఉంటే నిజమైన రిచ్నెస్ అనుకుంటున్నారు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది? ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరి కష్టాన్ని ఒకరు చూడండి, ఒకరి గురించి ఒకరు పాటుపడండి, ఒకరి గురించి ఒకరు ప్రార్థనలు చేయండి. మనోళ్ళు నిజంగా దేవుడు ఆశీర్వదించేసి అడుగు ఒక రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోయాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇక పక్కన సంఘస్థులను ఎవరిని పట్టించుకోరు, ఇంక ఇలా తిరుగుతారు పెహిల్వాన్లాగా. ఆడు కోటీశ్వరుడు కాదు, ఆడెవడో దేవుని దృష్టిలో బేదోడాడు. సాటి దేవుని పోలికలో ఉన్నవాడిని ప్రేమించలేనటువంటి ఆ వ్యక్తిత్వం ఎటువంటిది? ఆడు బేదోడాడు. ధనవంతుడిగా తీర్చిన నిన్ను మరలా నువ్వేమైపోతున్నావు? ఐపీ పెట్టి దివాలా తీసేస్తున్నావు. మరలా ఏమైపోతున్నావు? మరలా పనికి మాలినోడుగా లోక సంబంధమైనటువంటి బానిసల్లో పడిపోయినాడు ఒకడు, మరలా మందు తాగేవాడు, మరలా సిగరెట్లు కాల్చేవాడు, మరలా పనికి మాలినటువంటి పనులు చేసేవాడు, మరలా లోక సంబంధమైన ధనాన్ని వెంబడించేవాడు. వీళ్ళంతా రిచ్నెస్ కోల్పోయి మరలా ఏమైపోతున్నారు? కడు బేదవారిగా మారిపోతున్నారండి మరలా కూడా. అందుకే అంటున్నాడు ఆ 9వ వచనం ప్రారంభంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీరు ఎరుగుదురు కదా. అసలు మీకు ఏ అర్హత ఉందరా బాబు? ఆయన తన రిచ్నెస్ని విడిచిపెట్టడానికి మీకు ఏ అర్హత ఉంది? మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, మీ చెల్లి ఎవ్వరు నిన్ను పట్టించుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పట్టించుకుని నీకు ఏం చేశాడు అనంటే తన వారసత్వాన్ని ఇచ్చాడు. తనతోటి సమానమైనటువంటి హక్కును అనుభవించేటటువంటి వారసత్వాన్ని, ఆ రిచ్నెస్ని నీకు ఇచ్చాడు. ఆ కృప మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. అందుకే నీతి అన్న మైమరువును మనం తొడుక్కోవాలంటాడు ఎఫెసీ పత్రికలో. ఏముండాలట? నీతి అనేటటువంటి మైమరువు. సంగమా జాగ్రత్తగా వినండి. మైమరువు అని అంటే ముసుగు లాంటిది. ముసుగేసేసారు అనుకోండి, నీతి అనే ముసుగు వెనకాల ఎవరుంటారు? పెళ్లి కుమార్తెకి ముసుగేసుకుని తీసుకొస్తారు కదా, ముసుగు తీస్తారు పెళ్లిలో. ముసుగు తీసిన తర్వాత వక్త చేసే ఆయన అంటాడు, ఏమని అంటాడు? ఈ అమ్మాయిని చూసుకున్నావా, ఈ అమ్మాయిని కాదా అని అడుగుతాడు. అంటే ముసుగు ఏంటి అక్కడ మనకి చూపించేది? ఆ వెనక ఎవరున్నారో ముసుగు మనకే చూపించదండి. ముసుగు అందుకే వేస్తారు. అందుకే పౌలు ఏమంటాడు అనంటే సంఘానికే, అపవాది మాయలో మనం పడిపోకుండా ఉండాలంటే, మరలా నువ్వు భేదవుడిగా వెళ్ళిపోకుండా ఉండాలంటే లోకంలో నీతి అనే మైమరువును తొడుక్కోండి అంటాడు. అంటే నీతి అనే మైవరమును తొడుక్కుంటే ప్రసాద్ అనే నేను కానీ లేకపోతే మీరు కానీ ఎవరో కనబడరు. ఏం కనబడద్ది అని అంటే నీతికి ఆధారమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కనబడతారండి. అది నిజమైనటువంటి రిచ్నెస్ అంటే. అదండి నిజమైనటువంటి రిచ్నెస్. నీతి అనే మైమరువు, దాన్ని అసలు ఎప్పటికీ తీయకూడదు. అది దాన్ని అలా మనం ధరించుకుని ఆ నీతి అనేటటువంటి కొలమానంలో మనం బ్రతకాలట. చచ్చేంత వరకు నమ్మకంగా ఉండాలట. అలా ధనవంతులుగానే మనం చావాలి తప్ప పేదవారిగా మనం చచ్చిపోకూడదండి.
అదే మాట్లాడుతున్నారు. లౌదోకియా సంఘం వారు మరలా ఏమైపోయారంట? దిక్కుమాలినోళ్ళు అయిపోయారట. మరలా ఏమైపోయారట? దరిద్రులు అయిపోయారట. వాళ్ళు మరలా మొదటికి వెళ్ళిపోయారు వారి స్థితి. అందుకే మరలా మీరు దాస్యమను కాడి కింద మరలా మీరు చిక్కుకోకండి అంటాడు గలతీ పత్రికలో. మరలా మీరు అప్పులు చేసి మరలా లోక సంబంధమైనటువంటి వాడికి, అపవాదికి మీరు ఇంకా వాడికి వడ్డీలు కట్టకండి. మీరు రిచ్ పర్సన్స్గా నేను తీర్చాను అంటున్నాడు. నా రిచ్నెస్ మీకు ఇచ్చాను అంటున్నాడు. కాబట్టి సంగమా వినండి, ఏ ఒక్కరి దగ్గర లేనటువంటి ధన్యత ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అందించాడు. ఆయన రిచ్నెస్ మనకిచ్చేశాడు. కాబట్టి ఇదే తీర్మానం మనం కలిగి ఉండాలి. నేను రిచ్గానే చనిపోవాలి తప్ప భేదవాడిగా నేను చచ్చిపోకూడదు. ఆ రిచ్నెస్ ఏంటి? లోక సంబంధమైన రిచ్నెస్ కాదు. ఏంటి? నీతి, క్యారెక్టర్ అనేటటువంటి రిచ్నెస్. ఏంటది? క్యారెక్టర్ అనేటటువంటి రిచ్నెస్. ఆ రిచ్నెస్లో మనం చచ్చిపోతే అప్పుడు పరలోకానికి మనం వెళ్తాం. కాబట్టి రిచ్గా బ్రతకండి. ఎలాంటి రిచ్గా? బట్టలు గొప్పగా ఉన్నాయా, లేకపోతే మెడలో బంగారం ఉందా, బ్యాంకులో బ్యాలెన్స్ ఉందా? ఆ రిచ్నెస్ కాదు. అది అసలు రిచ్నెస్సే కాదు దేవుని దృష్టికి. రెండవ రాకడలో ఏమైపోద్దా? రిచ్నెస్ అంతా లయమైపోద్ది. అది కాదు, ఆ రిచ్నెస్ కాదు. ఏ రిచ్నెస్? హుందాతనం. ఒకడు మనల్ని తిట్టాడా? ఏమంటున్నాడు? ఎవడైనా మనల్ని తిట్టాడా? ఏమంటున్నాడు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టండి అన్నాడా? మోకరించి వెంటనే వాడి దగ్గర ప్రార్థన చేయండి. రిచ్నెస్ అది. ఏం చేయాలి? వాడి గురించి ప్రార్థన చేయడం రిచ్నెస్, గౌరవం. గొప్పోడు ఏం చేస్తాడట? ధనవంతుడు ఏం చేస్తాడట? భయపడ్డట. వాడు ఏం చేస్తాడు? మోకరించి వెంటనే ధనవంతుడు, ఐశ్వర్యవంతుడైనటువంటి దేవునికి ప్రార్థన చేస్తాడట. లోకంలో ఉన్నోడుకు మళ్ళా కొట్టుకోరట, ప్రేమిస్తారట. మరలా ఏం చేస్తారటే, ఇదిగో శత్రువు ఆకలిగొనుంటే ఆహారాన్ని ఇస్తారట. కుటుంబ సభ్యులు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు. నీ హుందాతనాన్ని పోగొట్టుకోకుండా డిగ్నిటీగా బ్రతుకుదాం. ఏంటా డిగ్నిటీ అని అంటే క్యారెక్టర్. ప్రేమైన దేవుని వల్ల పాపం చెయ్యనటువంటి క్యారెక్టరే డిగ్నిటీ. పాపం చెయ్యనటువంటి రిచ్నెస్సే డిగ్నిటీ. ఆ డిగ్నిటీలోనే మనం బ్రతకాలి అనుకుంటున్నాడు. కాబట్టి మరలా ఎవడైనా భేదవాడిగా వెళ్ళిపోయాడా? క్యారెక్టర్ పోగొట్టుకుని అటువంటి వాడు స్వర్గానికి రాడు. కాబట్టి తీర్మానం చేసుకుందాం. ఈ తీర్మానం చేసుకుని ఈ కూడిక నుంచి మనం సెలవు తీసుకుందాం. నేను ఎలా బ్రతకాలి అనంటే రిచ్గా బ్రతకాలి. నేను ఎలా చావాలి అనంటే రిచ్గా చావాలి. ఏంటి ఆ రిచ్నెస్? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన నీతి అనేటటువంటి ఆ రిచ్నెస్. కనుక అట్టి రీతిగా మీరు అందరూ ఉండాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా దేవ. అవును తండ్రి, లోకం తండ్రి చూస్తున్నటువంటి కళ్ళు వేరు. లోకపు కళ్ళను బట్టి మేము చూస్తుంటే తండ్రి మా కొలతలు, మా ఆలోచనలు కూడా మారిపోతున్నాయి తండ్రి. అవును తండ్రి, లోకంలో ఎవరో ఏదో సంపాదించుకున్నారని తండ్రి దాన్నే కొలమానంగా తీసుకున్నాయన అసలైనటువంటి వారసత్వానికి, నాయన నిజమైనటువంటి ఐశ్వర్యానికి వారసులు మమ్మల్ని చేస్తారు తండ్రి. అది గ్రహించినటువంటి మేము ఇంకనూ తండ్రి ఇదిగో బీదవారుగానే, ఇంకనూ తండ్రి ఇదిగోనైనా మరి ఎన్నిక లేని వారంగానే తండ్రి మేము ఉంటున్నాం తండ్రి. కానీ మేము కోటీశ్వరులం తండ్రి, మేము ఐశ్వర్యవంతులం తండ్రి. మీ కుమారుని ద్వారా, నీతి ద్వారా మమ్మల్ని మార్చారు తండ్రి. స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ సత్యాన్ని ఎరిగిన మేమందరము కూడా నాయన ఇదే రిచ్నెస్తో మేము మరణించాలి తండ్రి. ఇదే హుందాతనంతో మేము మరణించాలి తండ్రి. ఇదే డిగ్నిటీతో మేము మరణించాలి తండ్రి. సహాయమును అందించండి. మీ ఆత్మ సహాయమును మాకు ప్రసాదించమని ప్రాధాయపడుతున్నాం. ఇటు ఉన్నతమైన మాటలకు నాయన అవకాశం ఇచ్చినటువంటి కుటుంబం తండ్రి. అవును నాయన, ఇదిగో లోక సంబంధంగా తమ్ముడు మరి జాన్ వెస్లీని మీరు ఆశీర్వదించారు తండ్రి. స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయినా తండ్రి ఇదిగో మీరు నీతి అనేటటువంటి ఆ రిచ్నెస్లోనే తను ఎప్పుడు కూడా కొనసాగాలి అని ఎప్పటికైనా మరెంతో ముందుకు వెళ్తున్నాడు తండ్రి. నీతి దృష్ట తను, తన భార్య, తన కుటుంబమునైనా ఇదిగోనైనా మీరు కొలిచేటటువంటి రిచ్నెస్లో ఎల్లప్పుడూ ఉండాలని, ఇంకనూ తండ్రి ఆ రిచ్నెస్లో ఎదగాలి అని ప్రేమపూర్వకంగా తండ్రి ఇదిగో మా అందరికీ మాదిరికరంగా ఈ కుటుంబం మారాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.